ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సారమ్మ గారి గురించి ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. మీరు ఆలోచన చేస్తే స్త్రీలకు స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత, అంత పెద్ద వయసు వచ్చిన తర్వాత గర్భము దాల్చడం అది ఏదైనా అసలు జరిగే పని అండి? ఏమాత్రము కాదు కదా. కానీ సారమ్మ గురించి దేవుడు ఏం చెప్తున్నారు చూడండి. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొన్నది. సారమ్మ గారంట తన శరీరమును చూసి కానీ తన పరిస్థితిని చూసి కానీ ఆమె ఏమీ కూడా ఆలోచన చేయలేదంట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె మనస్సుని స్థిరపరుచుకుందంట. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో కూడా నీ శక్తికి మించిన భారాలు ఉండొచ్చు. నువ్వు వెళ్ళాల్సిన గమ్యము చాలా దూరం అయి ఉండొచ్చు. నీ మీద ఉన్న బరువు బాధ్యతలు ఏదైనా అయి ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, నీ శక్తిని బట్టి నీ బలాన్ని బట్టి ఏది జరగకపోవచ్చు, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడిని గనక నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచి నీ చుట్టూ ప్రజలు ఏం మాట్లాడుకుంటూ ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నువ్వు యేసును చూసి విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తే, ఆనాడు సారమ్మ జీవితంలో ఎంత అద్భుతంగా విశ్వాసంగా వాగ్దానపుత్రుడి ఇస్సాకును పొందుకుందో, నీ జీవితంలో కూడా గొప్ప ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. సారమ్మ గారి గురించి ప్రభు అదే మాటగా రాయించాడు విశ్వాస వీరుల జాబితాలో. నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించడానికి శక్తి పొందుకుంది. ఆమెన్. తనకు వయస్సు అయిపోయినా కూడా గర్భము దాల్చడానికి ఏం పొందుకుందంట? శక్తిని పొందుకుందంట. ఈరోజు నీ వయసు అయిపోతుంది, నా పరిస్థితులు మారట్లేదు నువ్వు అనుకోకు. ఏదేదో నువ్వు ఊహించుకుని నీ మనసు గాబరాగా నువ్వు తెచ్చుకోవద్దు. నీకు దేవుడున్నాడు తోడు. ఆయన సర్వశక్తివంతుడు. నువ్వు ఆయన మాటను నమ్మితే చాలు, క్రియలు జరిగిపోతాయి అంతే. ఆమెన్. అబ్రహాము గారు 100 ఏళ్ల వయసులో తండ్రి, ఎంత అసాధ్యమండి అది. కానీ నమ్మదగిన వాడు దేవుడిని నమ్మారట. ఈరోజు నీకుందా విశ్వాసము? దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతున్నావా? యేసై నీ కోసం మరణించి తిరిగి లేచాడన్న ఒక దృఢ నమ్మకం నీ మనస్సులో ఉంటే, నువ్వు నమ్ము, దేవుణ్ణి పరిస్థితులు మారుస్తాడు. నువ్వు నమ్ము, దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్ము, ప్రార్థన చేయి, దేవుణ్ణి బిడ్డలను ఉన్నతమైన స్థానములో పెడతాడు. నువ్వు నమ్మితే గనక అద్భుత ఆశ్చర్య కార్యములు ప్రభు నీ కోసం చేస్తాడు. ఆమెన్. నాకు ఇప్పటికీ గుర్తు, పాత నిబంధనలో ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చారంటే ఎంత అద్భుతం అండి. అంత పెద్ద సముద్రము తన బిడ్డల కొరకు దేవుడు చీల్చి పడేసి అడ్డుగోడలుగా పెట్టాడంటే, ఆరిన నేల మీద నడిపించారంటే ఇది మామూలు విషయమా? ఈరోజు చెప్తున్నాను, నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం విన్నా సరే, విశ్వాసంతో నమ్మకంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు తన మహాబలము చొప్పున, ఆయన కృప చొప్పున నీ జీవితంలో ఇప్పటిదాకా అసాధ్యం అనుకున్నది సాధ్యము చేసి నీ ముందు పెట్టబోతూ ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.